కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య. హలో హాయ్. కొత్త భాష ఎక్కడ విన్నా ఈ భాష నడుస్తుంది ఇప్పుడు. కేయూ కిస్ యూ, ఎల్యూ లవ్ యూ, ఎంయూ మిస్ యూ అంటూ టీనేజ్ మొత్తం ఈ కొత్త భాషలోనే ఉన్నారు. ఈ కొత్త భాష మనకు నేర్పిస్తోంది నిర్మలా కాన్వెంట్లో. సో నిర్మలా కాన్వెంట్ త్వరలో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. నిర్మలా కాన్వెంట్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో చెప్పడానికి నాగార్జున గారు అండ్ రోషన్ శ్రీకాంత్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ రోషన్. హాయ్ సార్. హౌ యూ? గుడ్, వెరీ వెల్. గుడ్, థ్యాంక్ యూ. నాకు ఒక డౌట్, చైతు అఖిల్ ఉన్నప్పుడు కూడా కళ్ళు మీ మీదకే వెళ్తాయి. చిన్నపిల్లడు రోషన్ యంగ్స్టర్ ఇక్కడ ఉన్నా కూడా నా కళ్ళు మీ మీదకే వెళ్తున్నాయి. మీ విషయంలో నెంబరేనా ఏజ్ అనేది? దట్స్ ఇట్. అంతే కదా. ఎంత గ్లామర్ గా ఉన్నారు సార్ అసలు. సీరియస్లీ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ. నిర్మలా కాన్వెంట్, సో వెరీ ఎక్సైటెడ్ అందరం కూడా. సో మీకు తెలుసు మీరు కొత్త వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ కొత్త అయిన నాగకోటేశ్వరరావు గారు అండ్ రోషన్ కొత్త, హీరోయిన్ శ్రియా శర్మ కొత్త, ఇంతమంది కొత్త వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్కి ఎలా కుదిరారు? ఇట్స్ న్యూ ఫ్రెష్ న్యూ లవ్ స్టోరీ అండ్ వెరీ టీనేజ్ లవ్ స్టోరీ. అండ్ సో కొత్త వాళ్ళు కావాలి, కొత్తగా ఆ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు తక్కువ. అండ్ ఆల్సో వి థాట్, అండ్ నాకు కొత్త వాళ్ళు ఇష్టం. అండ్ మా టీంకి కూడా అంతే, కాన్సెప్ట్ టీమ్స్ and Matrix team, so we all like fresh and young energy. And that makes us young. So new ideas, kotta concepts, chusta kottaga untundi. All these things will happen. That's why so many new people, and I'm very happy there. Wow. అబ్బాయి పేరు శామ్యూల్, అమ్మాయి పేరు శాంతి. You know, they fell in love. శామ్యూల్ మనసులో శాంతి, శాంతి మనసులో శామ్యూల్. కానీ శామ్యూల్ నన్నే ఛాలెంజ్ చేశాడు. కొత్త డైరెక్టర్తో వర్కింగ్ అండ్ అంతా నీకు కూడా కొత్త ఎక్స్పీరియన్సెస్ కదా, సినిమా షూటింగ్ అంతా. సో ఎలా అనిపించింది సెట్లో? ఐ ఫీల్ టెన్స్. అంటే స్టార్టింగ్ ఒక 2-3 days అనేది స్టార్టింగ్లో నా సోలో వర్క్ జరిగినప్పుడు కొంచెం టెన్షన్ ఉండింది. అంటే రుద్రమదేవి చేశాను కానీ ఒక హీరోగా నా మీద ఒక బిహేవియర్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2-3 days నర్వస్గా ఉండింది. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ ఆన్ ద సెట్. ఓకే, సో ఏం డిఫరెన్స్ అనిపించింది నీకు? అంటే ఒక హీరోగా ఉండడము, అలానే నార్మల్ మూవీస్ చేయడము, వాట్ ఫెల్ట్? అంటే ఇట్స్ నథింగ్ బట్ ది అటెన్షన్ అండి, అంతే. ఇట్స్ నథింగ్, ఓన్లీ ది అటెన్షన్. హీరో అంటే కొంచెం అటెన్షన్ ఎక్కువ దొరుకుతుంది. ఒక నార్మల్ రుద్రమదేవిలో చేస్తే ఒక ఆ అటెన్షన్ వేరుంటుంది. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ దాట్. సో వై యూ సెలెక్టెడ్ ఓన్లీ రోషన్ నాగార్జున గారు? హౌ హీ ఈస్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? ఫస్ట్ ఐ వాజ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. వచ్చి దే కేమ్ విత్ మీ. నన్ను ఎందుకంటే ఫస్ట్ ఐఎమ్ ప్లేయింగ్ ఒక సపోర్టింగ్ రోల్. చేస్తానా చేయనా అని, విల్ ఐ బీ ఇంట్రెస్టెడ్ అని నాకు చెప్పిన తర్వాత ఐ సెడ్ చేస్తాం కాదు, ప్రొడ్యూసర్ విల్ బీ అ పార్ట్నర్ ఇన్ దిస్, ఐ వాంట్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ అని కూడా చెప్పాను. చెప్పిన తర్వాత కొత్త జంట, కొత్తగా ఉండాలి, ఎవరు ఏంటి అన్నప్పుడు దే స్క్రీన్ టెస్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ రుద్రమదేవిలో తన ఫోటోగ్రాఫ్స్ అన్నీ అప్పుడు చూసింది. అండ్ తన్ని స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్లయింగ్ కలర్స్. బికాజ్ వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్, మదర్ ఏమో ఊహ గారు. సో ఆటోమేటిక్లీ దిస్ ఈజ్ ఇన్ హిస్ బ్లడ్ అండ్ ఐ థింక్ హీస్ లైక్స్ మూవీస్. ఆ ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, నాట్ బికాస్ ఆఫ్ గ్లామర్, నాట్ బికాస్ ఆఫ్ ఏదో ఒక స్టార్ అవ్వాలి, యాక్టర్ అవుతుంది, ఇది ఉంటుంది అది ఉంటుంది అని కాదు. ఇన్ ద యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రోషన్ కథ ఉంది. సో దట్స్ వాట్ హ్యాపెండ్. మాకు చాలా హ్యాపీ. మై ఫ్రెండ్ శ్రీకాంత్ సన్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. శ్రీకాంత్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్, అడోరబుల్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మా అందరికీ ఫ్రెండ్ అవుతాను. అంటే నాగార్జున గారు ప్రొడ్యూసర్గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, హీరో ఛాన్స్ ఒప్పేసుకున్నావా, లేదంటే కథ విని కథ నచ్చి నువ్వు ఒప్పుకున్నావా?
ఎవరు ఒప్పుకోరండి, ఒకటి చెప్పండి, ఎవరు ఒప్పుకోరు? ఎవరు నాగార్జున ఒప్పుకోరు? గారు కథ బాగుంది. నాగార్జున గారు ఉన్నారు, మేట్రిక్స్ డ్రీమ్ వర్క్స్ ఫస్ట్ మూవీ ఇది. ఎవరు ఒప్పుకోరండి? స్టోరీ బాగుంటే, ప్రొడ్యూసర్స్ అందరు బాగుంటే ఎవరు ఒప్పుకోరు? ప్లస్ నాగార్జున సార్ యాక్టింగ్ కూడా చేస్తున్నారు దీంట్లో. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ అనమాట. నువ్వు అంటే నువ్వు అసలు ఎప్పుడు అనుకున్నావు యువర్ ప్యాషన్ ఇస్ టు బికమ్ హీరో ఆర్ నువ్వు ఇంకేదన్నా అవుదాం అనుకున్నావా? అదే అండి, 7th grade వరకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే. సో దాని తర్వాత రుద్రమదేవి చేసిన తర్వాత నాన్న చెప్పారు, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఒక సినిమా చేయి, చిన్నప్పుడు ఒక ఊరికే సరదాగా ఉంటుంది ఒకటి చేయన్నారు. సో అది తెలియని ఇంట్రెస్ట్ వచ్చేసింది మూవీస్లోకి. సో రష్ చూసి జీకే అంకుల్ వచ్చేసి ఇలా ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పారు నాన్నకి, కానీ ఎవరికో చెప్పాలి ఆ స్క్రిప్ట్. దాని తర్వాత ఇలా అడిగారనమాట, ఎవరికి చెప్తున్నారు ఈ స్క్రిప్ట్ ఇది అంటే, రోషన్కి చెప్తున్నాను అన్నారు. చెప్పిన తర్వాత ఇదిగో ఈ రోల్ ఉంది కదా, ఇది నాగార్జున గారు చేస్తున్నారు, నాగార్జున గారు అండ్ మేట్రిక్స్ టీమ్ వర్క్స్ ఇది పార్ట్నర్స్ ఇది అన్నప్పుడు నాన్న చాలా ఎక్సైట్ అయిపోయి నెక్స్ట్ డే వచ్చేసి నన్ను అడిగారు, ఇలా సినిమా ఆన్ చేస్తావా అంటే, లేదు నాన్న స్టడీస్లో కంటిన్యూ చేస్తాను అని చెప్పినప్పుడు, దాని తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పారు నాకు, ఒకసారి విను, ఊరికే సరదాగా విను, దాని తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ అన్నారు. స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఇక ఈ రోల్ ఉంది కదా అది నాగార్జున గారు చేస్తున్నారు అనగానే ఇంకా ఆ ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ప్రొడ్యూసర్ అని కూడా తెలిసింది. సో ఇంకా ఎవ్రీ 1 hour నాన్న కాల్ చేసావా, నేను ఓకే చెప్పానని చెప్పా, ఓకే చెప్పి నేను చేస్తానని చెప్పా, చేస్తాను ఈ స్టోరీ అంత నాకు తెలియదు. కాల్ చేసాను నాన్న, ఓకే చెప్పి నేను చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. సో ఇలా చేయడం జరిగింది. అయితే ఐ వాజ్ వెరీ లక్కీ అనమాట. సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ చెప్పేటప్పుడు interest అదంతా. అంతే కదా, ఐ విష్ ఐ వాజ్ ఇన్ హిస్ ప్లేస్ టు ఫీల్ దట్ ఎక్సైట్మెంట్. Nirmala Convent, a fresh, pure love story. అండ్ కమింగ్ టు ఆడియో లాంచ్, సో చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ, అండ్ స్పెషలీ యూ. అసలు చూస్తుంటే నీ స్పీచ్ వింటే నాకైతే అలా కళ్ళంబడి నీళ్ళు తిరిగిపోయాయి ఆడియో లాంచ్లో. నేను స్పీచ్ విని తర్వాత శ్రీకాంత్ మోహన్ చూస్తే మా అందరికి తిరిగింది కళ్ళంటి నీళ్ళు. అందరిని అలా ఆడియన్స్ అందరికి, చూసే వాళ్ళందరికీ ఇంకా మన అబ్బాయి మన అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆఫ్టర్ ఈ స్పీచ్, తన మాటలు వినిన తర్వాత. నీకెలా అనిపించింది రోషన్ ఆన్ స్క్రీన్ నువ్వు చూసుకుంటే? ఇన్నాళ్ళు నువ్వు ఒక హీరో అబ్బాయి, శ్రీకాంత్ గారు కొడుకు, నౌ యు ఆర్ అ హీరో రోషన్, సో ఎలా అనిపిస్తుంది? అంటే ఒక హీరో వాళ్ళ అబ్బాయి అనే అటెన్షన్ వేరు, ఒక హీరో అనే అటెన్షన్ వేరు. సో ఫస్ట్ అంటే ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందంటే, సో ఇఫ్ ఏమైనా ఇంటర్వ్యూస్ వచ్చినాయి అనుకోండి, యూ ట్యూన్ ఇన్ టు ఎవ్రీ ఇంటర్వ్యూ యూ మేడ్ అనమాట. సో అన్ని ఇంటర్వ్యూస్ చూస్తారు, అంటే ఒక 3-4 ఫిల్మ్స్ చేసినాక నా ఇంటర్వ్యూనే కదా అని వచ్చేసేది. సో నాకు తెలిసి స్టార్టింగ్లో యూ వాచ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఆఫ్ యువర్స్. సో అదే అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, అసలు ఎంత ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్నెస్. 16th రిలీజ్ అవుతుంది ఫిల్మ్. So very nervous and excited. You'll definitely make it, Roshan. I'm Thank you. No doubt. Thank you. So Shrikant, what's the best part in Roshan Shrikant? No, ఇవాళ యంగ్స్టర్స్ they're all so confident, so focused. Shrikant, Roshan is also like that. I watched him and చాలా confident. He does his homework and he's watching, observing, and most important, common sense. చాలామంది కామన్గా ఉండాల్సింది కామన్ సెన్స్, బట్ ఉండదు చాలామందికి. అండ్ కామన్ సెన్స్ లేకపోతే ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత చదువుకున్న వాళ్ళు అయినా కూడా పనికిరాదు. కామన్ సెన్స్ ఫస్ట్. అండ్ ఫర్ అన్ యాక్టర్ కామన్ సెన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రియాక్ట్. కామన్ సెన్స్ ఉంటే వెంటనే రియాక్ట్ అవుతుంది ఎదుటి వాళ్ళకి, థాట్ ఉండకూడదు దానికి. సో రోషన్ హ్యాస్ దట్, రైట్? ఇన్స్టెంట్లీ he reacts. Instantly you can see he's understanding it sharp. That will help him go a long way. అబ్బాయి పేరు శామ్యూల్, అమ్మాయి పేరు శాంతి. You know, they fell in love.
శామ్యూల్ మనసులో శాంతి, శాంతి మనసులో శామ్యూల్. కానీ శామ్యూల్ నన్నే ఛాలెంజ్ చేశాడు. చూద్దాం గెలుపెవరిది. And coming to Shreya Sharma, so very cute. She's Yeah. like a doll in the film. ఓన్లీ చిన్న డాలే. లైట్నింగ్ స్పీడ్ లో ఎక్స్ప్రెషన్స్ వెళ్తా ఉంటాయి. అదే. అటు ఇటు ఇటు అటు టక్ ఇటు టక్ 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 అని మారిపోతాయి ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్, లైటింగ్ స్పీడ్. షీఈ్ అఫ్ కోర్స్ టాలెంటెడ్ అండ్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి షీఈ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. యంగ్, షీ లుక్స్ యంగ్ దెన్ వాట్ షీ ఈజ్ హర్ ఏజ్. మాకు ఆ టీనేజ్ 16-17 +2 కావాలి. కరెక్ట్గా సరిపోయింది అమ్మాయి. అండ్ షీఈ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వెరీ టెండర్, వెరీ భలే బొమ్మలా ఉంది ఆ అమ్మాయి బొమ్మలానే చూస్తుంటే. ఉంటుంది. ఆ నవ్వు, అది ఆ నడకలు, అవి బొమ్మలానే ఉంటుంది. అండ్ నాగకోటేశ్వరరావు గారు మీకు కథ చెప్పినప్పుడు అసలు ఇది కొత్తగా ఉంది అండ్ యంగ్స్టర్స్ కదా ఒప్పేసుకున్నారా, లేకపోతే యూ ఫెల్ట్ ఎనీథింగ్ స్పార్క్ ఇన్ ద స్టోరీ? There is not. It is a love story, but a very unusual love story. It's not like the regular love stories. It is a love story. లవ్ ఫెయిల్ అయిపోయినగానే జనరల్గా ఏం చేస్తారు, ఏదో సూసైడ్ అంటారు, లేకపోతే ఇళ్ళ నుంచి పారిపోతారు తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే, ఏదో ఆల్ వెరీ డిప్రెసింగ్ థింగ్స్ చేస్తారు. అలా కాకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్తో, వాళ్ళ ఓర్పుతో, వాళ్ళ పట్టుదలతో దే విన్ ఓవర్ లవ్ అండ్ బికమ్ వన్. సో దట్ ఐ లైక్డ్ ఇట్. It's an inspiration for a lot of people. It can be done this way also. There is a lot of ways. Don't have to negative ways choose చేసుకోవాల్సిన లేదు. అబ్బాయి పేరు శామ్యూల్, అమ్మాయి పేరు శాంతి. You know, they fell in love. శామ్యూల్ మనసులో శాంతి, శాంతి మనసులో శామ్యూల్. కానీ శామ్యూల్ నన్నే ఛాలెంజ్ చేశాడు. చూద్దాం గెలుపెవరిదో. నిర్మలా కాన్వెంట్. అప్పుడు అది ఈ కోటలోనే కాదు, ఎక్కడైనా తీసుకెళ్ళిపోతా. A fresh, pure love story. అండ్ మ్యూజిక్ రోషన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఆయన చాయిస్ ఎవరిది? హీఈస్ ద పర్ఫెక్ట్ గై ఫర్ దిస్ మూవీ. Their concept team's choice, and of course S. Rajeshwara garu, then Koti. His lineage, he's got that pedigree. పుడతమే మ్యూజిక్ కొన్ని ఇంట్లో పుట్టాడు. సో ఇట్స్ ఫెంటాస్టిక్. హీఈస్ వెరీ వెరీ టాలెంటెడ్. నాట్ బికాజ్ నాతో పాడించాడని కాదు, బట్ వెరీ టాలెంటెడ్. కానీ నిజంగా మీరు పాట పాడితే ఇంత అందంగా ఉంటుందని ఆయన నాకు అందంగా ఆయన పాడగలుగుతానని ఆయన చూపిస్తే నాకు తెలిసింది. నాకు ఐడియా లేదు. ఇన్నాళ్ళు ఎందుకు పాడించలేదా ఏమి డైరెక్టర్ మీతో అనుకున్నాం సీరియస్ గా విన్నగానే. చాలా బాగుంది వాయిస్, సీరియస్ ద ఫీల్ యూ క్యారీ అవుట్, అటైర్, ఎవ్రీథింగ్. ఆ సాంగ్ రిలీజ్ అయింది, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ సాంగ్. ఓకే. You love you. Yeah. సో ఈ భాష ఎక్కడైనా వాడుతున్నావా రోషన్? సినిమాలో ఒకటే వాడుతున్నా, బయట వాడట్లేదు. బయట వాడట్లేదు. నీతో ఎవరైనా వాడారా పోనీ? షాపింగ్ మాల్స్కి వెళ్తుంటే, షాపింగ్ మాల్స్కి జనరల్గా వెళ్తుంటే అంటున్నారా అందరు ఇలా చూపిస్తున్నారు.
అదే మనం చెప్తున్నాను జీకే అంకిల్కి ఇది ఇలా చూపిస్తున్నారా? ఇలా చూపిస్తున్నారు ఇలా చూపిస్తున్నారు. LU. ఒక గ్రూప్ ఉన్నారు బ్యాడ్ బాయ్స్ అనుకుంటా వాళ్ళు ఇలా 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 చూపిస్తున్నారు. నీకు సినిమా రిలీజ్ అయ్యాక ఉంటుంది ఆగు ఇంకా అదే ఎప్పుడు 2-3 months బ్యాక్ ఇది. ఓకే సో అందరు ఇలా ఇలా చూపిస్తున్నారు. ఏదో ఒకసారి పెట్టు నువ్వు కూడా. దిస్ ఇస్ LU. LU MU ఓకే KU హౌస్ కే ఓకే U. యు ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి కదా. very, very. ఆ సాంగ్ తో మీ అటాచ్మెంట్ ఐ వాంట్ టు నో యాక్చువల్లీ. సో ఎక్స్పీరియన్స్ వైల్ షూటింగ్ దట్ సాంగ్. It was nice. It was, I mean, first time I'm shooting to a song, నేను పాడిన పాటకి నేను షూట్ చేసుకోవడం ఫైనలీ జనరల్గా ఎవరు వాయిస్ ఉంటుంది, సో పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అండ్ ఫుల్ ఫీలింగ్స్తో వచ్చేసింది. బికాజ్ నాట్ సర్చింగ్ ఫర్ వర్డ్స్ వచ్చింది, అండ్ ఇట్ వాస్ గుడ్, నైస్ ఫీలింగ్ బికాజ్ ఇట్స్ అ వెరీ క్యాచీ సాంగ్. ఓకే రైట్. చూసావా సినిమా? చూసారండి. డాడీ మమ్మీ చూసారు, ఇద్దరు చూసారు. దే లైక్ ఇట్ వెరీ మచ్. And they cried again. They cried again. సినిమా చూసిన తర్వాత దే హగ్డ్ మీ అండ్ అవన్నీ చిన్న చిన్న. అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయిన లేదే, నీ నా కన్నుల్లో నా నీ నా నవ్వుల్లో నా మౌనం మ్రోగించే భాష. Let me say MU miss you, oh oh, KU kiss you, oh oh, LU love you, oh oh oh, I love you. MU miss you, oh oh, KU kiss you, LU love you, oh oh oh, hey I love you baby. Oh ho ho పిచ్చి పిచ్చి భాష, అచ్చమైన భాష, అచ్చు వేయలేమే. సో టోటలీ నిర్మలా కాన్వెంట్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫర్ ద ఆడియన్స్ అబౌట్ నిర్మలా కాన్వెంట్? ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ, లైక్ మేము అన్నట్టే మా ట్యాగ్ లైన్లో కానీ, బట్ రియల్లీ ఇట్స్ ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీ. ఫ్రెష్ అని, ఇట్స్ లవ్ స్టోరీ, బట్ ఫ్రెష్ అని ఎందుకు అంటున్నాం అంటే బికాజ్ ఇట్స్ వెరీ ద వే ఇట్ మూవ్స్ ఈజ్ చివరికి సింధు సిల్వర్ మెడల్ కొడితే ఇండియా అంతా క్లాప్స్ చేసిందే, అట్లా ఉంటుంది చివరికి వచ్చేటప్పటికి. దట్స్ వై ఐ సే ఇట్స్ ఇన్స్పిరేషన్. ఓకే. సో రోషన్, అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నాను? LU love you. So one word. All the best, Roshan, and waiting for the film. Thank you. And congratulations, sir. And definitely hit out. Danke munde congrats cheppas. థ్యాంక్ యూ. ఓకే. Thank you. Hi, this is Shreya. Please watch Yoyo TV. Enjoy.